ఇప్పుడు దాకా నీకు ఆరోగ్యం బాగానే ఉంది, కానీ అప్పు ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి, పిల్లోడు సరిగ్గా లేడు. అన్నీ బాగానే ఉన్నాయి, పోలీస్ కేసు ఉంది, కోర్టు కేసు ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎక్కడో అప్పుడప్పుడు ఇక్కడ నొప్పి వస్తూ ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, డబ్బులు లేవు. డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం లేదు. సమస్తమును తిరిగి పొందుకోబోతున్నావు నువ్వు. టోటల్ రెస్టోరేషన్. This is a prophetic word. ఇది ప్రవచనాత్మకమైన వాక్యం, రాసుకోండి. What I am going to teach you now is a prophetic word. There are different words, a general word, a specific word, a prophetic word. This is a prophetic word. ఇది ప్రవచనాత్మకమైన వాక్యము. ఏంటంటే ఈ 12 ఫలాలు ఫలించాలి అనేటి దాంట్లో ఇది కూడా ఒక ఫలం, రైట్? This is like, if you are in God, you will bear fruit. మనము దేవునిలో ఉంటే ఫలిస్తామంట. ఎన్ని ఫలాలు ఫలిస్తాము? ఎన్ని నెలలు ఫలిస్తాము? ప్రతి నెల సంవత్సరం అంతా ఫలిస్తూనే ఉంటాం, రైట్? Now let's tap into this word, what God has for you. పక్కనతో చెప్పండి, వాక్యం నీ కొరకే. Alright, now ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని సంఘాల్లో ఎక్కడెక్కడ వాక్యం బోధింపడుతుంది? ఎన్ని చోట్ల బోధింపడుతుంది? అన్ని చోట్ల బోధింపడుతుంది. అయితే దేవుడు నిన్న నాకు ఒక మాట చెప్పాడు, వాక్యము ఇప్పుడు చాలా కరువు అయిపోయింది అంటున్నాడు. ఇదేంది ప్రభువా? ప్రపంచంలో అన్ని పుస్తకాల కంటే ఎక్కువ పుస్తకాలు అమ్ముడిపోయేది ఏంటో తెలుసా? బైబిలే. పుట్టి హైదరాబాద్లోనే 20,000 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు? 20,000. అది కూడా అఫీషియల్. అనఫీషియల్గా ఇంకెన్ని వేలు ఉన్నాయో. మరి దేవుడు ఏం చెప్పాడంటే కరువు ఉంది నా వాక్యం అంటున్నాడు. ఇదేంటి ప్రభువా కరువు ఉంటుంది వాక్యం? చూద్దాం. Let us see what that famine is. Amos chapter 8 verse 11. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము. ఆమోస్ chapter 8 verse 11. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఏం మాట అండి? యెహోవా మాట. అన్నం పానము ఫుడ్ ఈ క్షామము కాదంట. ఏ క్షామం అంట? యెహోవా మాట. మరి ఇప్పుడు అన్ని చోట్ల బైబిల్ ఉన్నాయి, అందరూ బైబిల్ చదువుతున్నారు, బైబిల్ బోధింపడుతుంది. ఇంకేం క్షామము? ఏం క్షామము? ఏం క్షామం ప్రభు అంటే అప్పుడు దేవుడు చెప్పాడు, ఉంది అన్ని చోట్ల బైబిల్ ఉన్నాయి, అందరూ చదువుతున్నారు, అందరూ బోధిస్తున్నారు, కానీ ఏం కరువు అయిపోయింది అంటే కృపావాక్యము కరువు అయిపోయిందంట. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, కృపావాక్యము కరువు అయిపోయింది. సో దెర్ ఈస్ ఎ ఫెమైన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్ ఇన్ దిస్ డిస్పెన్సేషన్. హల్లెలూయా. దెర్ ఈస్ ఎ ఫెమైన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్ ఇన్ దిస్ డిస్పెన్సేషన్. అంటే ఇంకా ధర్మశాస్త్రాన్ని, ఇంకా మరి భయాన్ని పెంపొందించే వాక్యాలను బోధిస్తున్నారు కనుక సంఘము ఆశీర్వదించబడటం లేదు. ఓకే, సో నౌ చూద్దాం. ఈరోజు వాక్యం ఏంటంటే, టుడే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ టోటల్ రెస్టోరేషన్, టోటల్ రికవరీ. టోటల్ రికవరీ. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అనండి, టోటల్ రెస్టోరేషన్. టోటల్ రెస్టోరేషన్ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? పూర్తిగా కోలుకొనుట. ఏంటండి? పక్కనతో చెప్పండి, నువ్వు పూర్తిగా కోలుకోబోతున్నావు. టోటల్ రెస్టోరేషన్. అందరూ అనండి, పూర్తిగా కోలుకొనుట. కోల్పోయింది మొత్తము తిరిగి పొందుకొనుట. అంటే ఎంత కోల్పోయావో దాన్ని మొత్తాన్ని తిరిగి పొందుకొనుట అనమాట. దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బేరింగ్ ద ఫ్రూట్. ఈ సంవత్సరము ఏంటంటే ఏ అయితే నీవు కోల్పోయావో, ఎన్ని సంవత్సరాలు అయితే నీవు నిరుద్యోగంతో ఉన్నావో, ఎన్ని సంవత్సరాలు పెళ్ళి అవ్వలేదో, ఎన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టలేదో, ఎన్ని సంవత్సరాలు అప్పుల బాధలో ఉన్నావో, ఎన్ని సంవత్సరాలు రోగాలతో బాధపడ్డావో, ఎన్ని సంవత్సరాలు కష్టాల్లో ఉన్నావో,
ఈ నెల నుంచి అవన్నీ తిరిగి వచ్చేస్తాయంట. హల్లెలూయా. గాడ్ విల్ రిస్టోర్ ఎవ్రీ డే. ఒక గంట నీవు నొప్పితో బాధపడినా దేవుడు దాన్ని తిరిగి ఇచ్చేయబోతున్నాడు. హల్లెలూయా. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫర్ 40 years 50 years 40-50 సంవత్సరాలు నువ్వు బాధపడుతున్నా దేని విషయమైనా దాన్ని తిరిగి దేవుడు ఇచ్చేయబోతున్నాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, గుడికి వస్తే ఇలాగే జరుగుతుందని చెప్పండి. Yes, when you come to the house of God, the Lord will restore everything. He will restore your health, your wealth, your strength, your power. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, కోర్టు కేసు అంట, ఆయనకి డబ్బులున్నాయి, ఆరోగ్యం ఉంది, ఎవరో కేసు వేశారంట. ఆ కేసు తట్టుకోలేక చనిపోదామని 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడంట. ఎవరో చెప్పారంట, మీకు రావయ్యా అని. వచ్చిన 2వ నెల కేసు కొట్టేస్తే గంతులు వేసుకొని సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో అనారోగ్యమే అవ్వచ్చు, లేక ఇంకేదైనా భయం అవ్వచ్చు, ఇంకా ఏదైనా భయము నీకు ఏదైనా ఉండొచ్చు. దేనితో ఎంతకాలము నువ్వు బాధపడ్డావో దాన్ని కొట్టేయడమే కాదు, నువ్వు బాధపడ్డ సంవత్సరాలకు తగిన ఆనందము నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హౌ మచ్ సారో యూ హ్యావ్ గాన్ త్రూ వెన్ యూ ఆర్ ఇన్ సిక్నెస్, పెయిన్, డిసీజ్. నువ్వు అప్పులో ఉంటున్నప్పుడు మెంటల్ టెన్షన్ పడతావా? అప్పుడు క్యాష్ వచ్చినప్పుడు ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? అంత ఆనందం వస్తుంది నీకు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ రెస్టోరర్. అయితే మరి లోకమంతా ఈ లెక్కన ఇలా జరుగుతుంటే సంఘానికి రావాలా లేదా? రావాలా? మరి ఎందుకు సంఘానికి రావటం లేదు చూద్దాం. ఎందుకు సంఘములో టోటల్ రెస్టోరేషన్ జరగటం లేదు? తిరిగి నీవు కోల్పోయిన దాన్ని ఎందుకు నీవు పొందుకోవటం లేదు చూద్దాం. లెట్ us go to ఐజయా 42:22. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 22వ వచనము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 22. ఐజయా చాప్టర్ 42 verse 22. అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయను, ఎవరునూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుపడి ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యలో చిక్కుపోయారు. పక్కన వాళ్ళు చెప్పండి, ఎందులో చిక్కుపోయామని చెప్పండి. ఎస్, ఎంతమంది చిక్కుపోయారు? ఏదో ఒక సమస్యలో. ఎంతమంది చిక్కుకున్నారు? ఏదో ఒక సమస్యలో. ఒకళ్ళేమో పరీక్షల్లో చిక్కుపోయారు, ఒకళ్ళేమో ఫెయిల్ అయ్యి చిక్కుపోయారు, ఒకళ్ళు ఉద్యోగం రాక, ఒకళ్ళు కోర్టు కేసు, ఒకళ్ళు పోలీస్ కేసు. చదవం, రీడ్ నా. ఎవరునూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుపడి ఉన్నారు. మొత్తం అందరూ చిక్కుపోయారు. అందరూ చెప్పండి, మేమందరం చిక్కుపోయామనండి. ఓకే, రైట్. వారు బందీ గృహములో దాచబడి ఉన్నారు, దోపుడు పాలైరి, విడిపించువాడెవడునూ లేడు. విడిపించువాడెవడును? ఎందుకంట? ఎందుకు లేడంట? విడిపించువాడు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఎవరు? యేసయ్య. దేర్ ఈస్ గాడ్ హూ ఈజ్ ఎ రిడీమర్. ఆయన పేరేంటి? రిడీమర్. విడిపించువాడంట. రిడీమర్. అందరూ రిడీమర్ అనండి. విడిపించువారు. ఇక్కడికి ఎంతోమంది వస్తూ ఉంటారు, నాకు ఆరోగ్యం పోయింది, క్యాన్సర్ పోయింది, ఎయిడ్స్ పోయింది, అయిపోయింది, ఇది పోయింది, అది పోయింది, పిల్లలు లేరు, పిల్లలు పుట్టారు, మొన్న కామ వచ్చింది, నేను సాక్ష్యం చెప్తాను ప్రభా. విడిపిస్తుంది రిడీమర్. దేవుడు అనేకులు విడిపిస్తూ ఉంటాడు రకరకాల విధాలుగా. మరి ఎందుకు విడిపించడం లేదు? మరి పక్కన వాళ్ళు చెప్పండి, మరి నీకు ఎందుకు విడిపించేవాడు ఉన్నా నీకు ఎందుకు విడుదల కలగట్లేదని చెప్పండి. ఇదే కదా విడ్డూరం. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు, అన్ని బాధలే. విడిపించేవాడు ఉన్నాడు, అయినప్పటికీ ఎందుకు విడుదల కలగటం లేదు? అక్కడ రాయబడ్డది, చదవండి. దోపుడు పాలైరి, విడిపించువాడు ఎవడునూ లేడు, అపహరింపబడిరి, తిరిగి రప్పించుమని చెప్పువాడు ఎవడునూ లేడు. ఏంటంట? తిరిగి రప్పించుమానని చెప్పువాడెవడు లేడు. అంటే ఎవరు కూడా తిరిగి నీ స్వస్థత నువ్వు పొందుకో, తిరిగి నీ ఆరోగ్యం నువ్వు పొందుకో, తిరిగి నీ డబ్బు నువ్వు పొందుకో, తిరిగి నీ సంతోషం పొందుకో అని సంఘానికి చెప్పనందుకు ఇంకా సంఘాలు అలాగే ఉన్నాయంట. హల్లెలూయా. అయితే ఈరోజు నేను చెప్తున్నాను, తిరిగి నీ సంతోషాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. ఇలాగ చెప్పువాడు ఎవడో లేక ఇంతకాలం జరగటం లేదంట. హల్లెలూయా. You don't know all these things. ఇలాగ ఎంతకాలం చెప్పక, no one has prophesied in your life for a total recovery. Hallelujah. నీకు ఎవరూ చెప్పలేదు నీవు కోల్పోయింది పూర్తిగా తెలుసుకుంటావని. హల్లెలూయా. ఎవరైనా ఇలా చెప్తే దేవుడు రెడీగా ఉన్నాడంట. హల్లెలూయా. So God is willing, but he is waiting for a man of God to release a prophecy, total restoration. ఒక్కొక్కరు ఎన్నెన్ని సంవత్సరాలు నీవు ఇబ్బంది పడ్డావో, అప్పుల్లో ఉన్నావో, కష్టాలు పడ్డావో, బాధలు పడ్డావో, వాట్ ఎవర్ యువర్ ట్రబుల్, నీ బాస్ ఎంత బాధ పెట్టాడో, ఎన్ని భయాలైతే పొందావో అంత ధైర్యంగా మారబోతున్నావు నీవు. హల్లెలూయా. సో టోటల్ రెస్టోరేషన్. పక్కన వాళ్ళతో చెప్పండి, నీవు పూర్తిగా అన్నిటిని పొందుకోబోతున్నావు అని చెప్పండి. ఎస్, కమ్ ఆన్, రీడ్ దట్ వర్స్ వన్ మోర్ టైం.
అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయను ఆ. ఎవరునూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుపడి ఉన్నారు. వారు బందీ గృహములో దాచబడి ఉన్నారు. దోపుడు పాలైరి, విడిపించువాడెవడునూ లేడు. అపహరింపబడిరి, తిరిగి రప్పించుమని చెప్పువాడెవడునూ లేడు. అంటే ఒక్కడు కావాలంటే ఏమనాలంట? తిరిగి రప్పించు. అరే మనం ఏమనంట, ఏదన్నా పోతే పోయింది, అలా పోయింది, అరే నాకు ఇలాగ ఫ్యామిలీ కట్ అయిపోయింది, మా డైవర్స్ అయిపోయింది, నాకు ఉద్యోగం పోయింది, నాకు రోగం వచ్చేసింది, నాకు ఇలా వచ్చేసింది అని చెప్పుకుంటే కష్టం. ఇతరులు చెప్పుకుంటే వాళ్ళు కూడా, అవునా నీకు షుగర్ 4 సంవత్సరాల నుంచి ఉందా? నాకు 5 ఏళ్ళ నుంచి ఉంది. నీకు బీపీ ఎంత ఉందా? అరే నాకు ఇలాగుంది. నీకు క్యాన్సర్ ఉందా? నాకు ఎయిడ్స్ కూడా ఉంది తెలుసా? యూనో దీస్ ఆర్ ద థింగ్స్. నీకు డబ్బులు లేవా? నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నాది సేమ్ పొజిషన్. అంటే అవతలవాడికి సాటిస్ఫాక్షన్ అవుతాడు, ఓహో ఈ నాకంటే కడిదరిద్రుడు అనమాట, నేనే కొంచెం బెటర్. మరి లోకం ఇలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, లోకం ఇలాంటి ఆనందం ఇస్తుంది. ఈ ఆనందం వల్ల ఏం ఉపయోగపడదు. తిరిగి పొందుకో అని ఎవడన్నా అంటాడా? ఎవడంటాడు? విశ్వాసము కలిగిన వాడు మాత్రమే. హల్లెలూయా. ఎవరైనా ఆయన ఫోన్ చేసినప్పుడు తిరిగి నీ ఆరోగ్యాన్ని పొందుకో అంటే దేవుడు వెంటనే ఎవడో నా గురించి మాట్లాడాడని వచ్చి ఆయన పైన ఆయన చేస్తాడంట. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ ఎ రెస్టోరర్. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ రెస్టోరర్. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సంబడీ టు సే. ఎవరో ఒకరు ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక దైవజనుడు పూర్తిగా అన్నీ పొందుకో అంటే, పూర్తిగా అన్నీ పొందుకుంటాను అని ఎవరైతే అంటారో వాళ్ళు అన్నీ పొందుకుంటారంట తిరిగి. హల్లెలూయా. సంబడీ సే ఐ యామ్ గోయింగ్ టు రెస్టోర్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ లాస్ట్. అందరూ చెప్పండి, నేను కోల్పోయిన ప్రతిదీ నేను పొందుకోబోతున్నాను. నా ఆరోగ్యము, నా దుఃఖ సంవత్సరాలు, నా డబ్బులు, నా సంతోషము, నా సమాధానము, నేను పొందిన భయము, దానికి బదులుగా ధైర్యాన్ని, సమాధానాన్ని, ఘనతని నేను పొందుకోబోతున్నాను. ఇక ఈ రోజు నుంచి మొదలండి మీకు అన్ని కోలుకోవడం. హల్లెలూయా. సో ద రెస్టోరేషన్ బిగిన్స్ when you agree with the man of God. హల్లెలూయా. ముందు దైవజనుడు ఏం చేయాలా? దేవుడు చెప్పిన దాన్ని చెప్పాలా. తర్వాత ప్రజలు ఏమనాలా? మేము దాన్ని పొందుకోబోతున్నామంటే ఈ రోజు నుంచి ఇంటికి వెళ్ళేనప్పటి నుంచే మీకు మొదలవుతుంది అనమాట మీ ఆరోగ్యము నార్మల్ వచ్చేయడం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17 నుంచి 22 చదువమ్మా. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోను అనియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఒక స్త్రీ సాక్ష్యం చెప్పింది. నువ్వు దేవుడు దేవుడు అంటావు, ఆత్మాను హాస్పిటల్కి వెళ్తా ఉంటావు. దేవుడు దేవుడు అంటావు, నీకన్నీ రోగాలే. దేవుడు దేవుడు అంటావు, నీకన్నీ అప్పులే. దేవుడు దేవుడు అంటావు, నీకన్నీ కష్టాలే. ఎవరైనా ఇలాంటి మాటలు ఎప్పుడైనా పడ్డారా? యస్, సీ దట్. ఎందుకు తెలుసా? అప్పుడప్పుడు దేవుడు అవతలోడు నిన్ను అనేదాకా వెయిట్ చేస్తాడనమాట. నువ్వు బాధపడతా ఉంటావు, ప్రభువా నా సాక్ష్యం పోతుందేమోనయ్యా, నన్ను త్వరగా స్వస్థపరిచేయి అయ్యా, నా సాక్ష్యం పోతుందేమో, నేను ఇందులో పడకూడదు, నేను ఈ పని చేయకూడదు, నేను ఇందులో కూరుపోకూడదు, ఈ రోగంలో అప్పులో నా సాక్ష్యం పోతుందేమో నువ్వు భయపడతా ఉంటావు. కానీ అలాగే ఒక్కొక్కసారి దేవుడు అలౌ చేస్తాడు. పోతే పోనీ, జరిగితే జరగని అని కొన్నిసార్లు జరుగుతాయి. అప్పుడు నీ శత్రువు నిన్ను చూసి అవమానపరుస్తాడు, నీకు అవమానం కలుగుతుంది. ఎప్పుడైతే నీ శత్రువు ఒక మాట అంటాడో కుర్చీ మీద లేచి కూర్చున్నాడు అనమాట. నువ్వు ఎలాగంటావరా అని అప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. చదువు 17 నుంచి. ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగ చేసేదను. ఏం చేస్తాడంట? నీ గాయములను మాన్పెదను. నీకు ఆరోగ్యమును కలుగ చేస్తాడంట, నీ గాయాలన్నీ మాన్పేస్తాడంట. ఎవరైతే, అందుకనే దేవుణ్ణి విడిచిపెట్టకూడదండి. ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాల పాటు నీకు బాధ కలుగుతుంది. ప్రార్థిస్తావు, బైబిల్ చదువుతావు, గుడికి వెళ్తావు, కానుకలు ఇస్తావు, అయినప్పటికీ కొన్నిసార్లు కొన్ని తగ్గవు. నీకు చాలా బాధేస్తుంది, అనుకుంటావు ఇంకేం లోపం చేస్తున్నాను, నేను పాపిని అని నీవు కృంగిపోతూ ఉంటావు. ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఎందుకంటే ఒక 5 ఏళ్ళు కష్టపడుతున్నావా, 4 ఏళ్ళ, 2 ఏళ్ళ, 10 ఏళ్ళ అలాగే పట్టుకో దేవుణ్ణి. ఆ 15 ఏళ్ళకి నువ్వు అనుభవించిన ఆ శ్రమల గుండా నువ్వు యేసును పట్టుకుంటావు కదా, దానికి తగ్గట్టు ఇంకొక 50 ఏళ్ళు ఆనందాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. హీ విల్ రిస్టోర్. తిరిగి ఆనందమునిచ్చేవాడు ఈయన. అందుకే ఈయన విడిచిపెట్టకూడదు ఈ దేవుణ్ణి. యూ షుడ్ నెవర్ లూజ్ దిస్ గాడ్. నెవర్ స్టాప్ ప్రేయింగ్ టు దిస్ గాడ్. నెవర్ స్టాప్ వర్షిపింగ్ టు దిస్ గాడ్. బికాస్ హీ ఈజ్ ఎ రిస్టోరర్. హీ ఈజ్ ఎ రిస్టోరర్ ఆఫ్ హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ. అనారోగ్యం కలిగిన వాళ్ళు చెప్పండి, నా ఆరోగ్యాన్ని తిరిగి దేవుడు ఇవ్వబోతున్నాడు.
నా గాయములను కట్టబోతున్నాడు. ఎస్, హీ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్. చదువు. నీకు నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవా వాక్కు. ఇదేంటండి? పక్కన వాళ్ళతో చెప్పండి, ఇది నీకు యెహోవా వాక్ అని చెప్పండి. ఎస్, కమ్ ఆన్ రీడ్. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలది అగును. ఎప్పుడైతే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడో, ఎప్పుడైతే దేవుడు మన గాయాల్ని మాన్పుతాడో, అప్పుడు మనం ఆశీర్వదించబడతామంట. హల్లెలూయా. అప్పుడు ఎక్కడ కడతాడంట? కొండ మీద పట్టణం వలె మనల్ని కడతాడంట. చదవండి, చదవమ్మా. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. అంటే ఎప్పుడైతే దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేసి పట్టణం మీద పెడతాడు. పట్టణం మీద ఎందుకు పెడతాడో తెలుసా? ఎప్పుడుని నేను కొంతకాలం అనుకునేవాడిని, దేవుడిని నమ్ముకున్న తర్వాత అందరూ అనుకుంటారు నాకు అది జరిగింది, నాకు ఇది జరిగింది, బాగుంది. ఆయన నమ్ముకున్న తర్వాత నాకు అన్ని కష్టాలే ఉన్నాయి, కూడా పోతున్నాయి. అలాగా కొన్ని సంవత్సరాలు చూశాను అనమాట. ఒక 5-6 సంవత్సరాలు అంతా ఎన్ని ప్రార్థన, కానీ ఏదో ఒక నిరీక్షణ. ఏంటి ప్రభువా, అందరూనేమో అన్నీ జరుగుతున్నాయి, అందరికీ అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు, అందరూ ఆశీర్వదించబడిపోతున్నారు, అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, అందరికి పెళ్ళిళ్ళు, అందరూ బ్లెస్ అయిపోతున్నారు. నాకేంటి అసలు కన్ను చూపు మేరలో కూడా ఆశీర్వాదం కనపడడం లేదు. అసలు నాది ఇదేం పరిస్థితి? ఎవరికి ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి కనపడ్డదా? ఎస్, యూ విల్ సీ దిస్, వాట్ ఈస్ దిస్? కానీ నేను దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. సరే, ఏమో అర్థం కాని పరిస్థితి, ఇన్ కన్ఫ్యూజన్. వాట్ ఈస్ దిస్? కొన్ని రోగాలు తగ్గటం లేదు, ఏంటిది? కానీ అలా కొంతకాలం వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయితే నేను కష్టపడ్డానో దానికి రెట్టింపు 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 ఘనత, ఆనందం నా జీవితంలో ఇచ్చేశాడు దేవుడు. హల్లెలూయా. హి రిస్టోర్డ్ ద స్టోలెన్ ఇయర్స్ దట్ ఐ హావ్ ఫేస్డ్. నేను కోల్పోయిన సంవత్సరాలన్నిటినీ నా దేవుడు నాకు తిరిగి ఇచ్చేశాడు. పక్కన చెప్పండి, అందుకే ఈ దేవుడిని విడిచిపెట్టొద్దని చెప్పండి. నెవర్ స్టాప్ బిలీవింగ్ దిస్ గాడ్, నెవర్ స్టాప్ కమింగ్ టు చర్చ్. హీ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ లాస్ట్ అని, అది మళ్ళీ నీకు అన్నీ తిరిగి ఇచ్చేసి ఎక్కడ పెడతాడంట? కొండ మీద ఎందుకు పెడతాడంట? ప్రతి ఒక్కడు నిన్ను చూసి ఇలా బ్లెస్ అవ్వాలరా అనుకోవడం కోసం. హల్లెలూయా. మ్యాన్ ఆఫ్ గాడ్ వాళ్ళు అంటూ ఉంటారు, బ్రదర్ వీ వాంట్ టు బీ బ్లెస్డ్ లైక్ యూ అంటారు. ఒకప్పుడు బ్లెస్సింగ్ లేక గిలగిల కొట్టుకున్నాను కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఆయన దాన్ని తిరిగిచ్చేసి కొండపైన పెట్టాడు. నీ జీవితాన్ని ఎలాగే చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, నీ జీవితాన్ని అలా చేయబోతున్నాడు అని చెప్పండి. నా చదువు. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. ఈ నెల నుంచి అమ్మయ్య దేవా తగ్గించేసావు ఈ రోగం, అమ్మయ్య ఈ అప్పు పోయింది అని ఈ నెల నుంచి దేవా నీకు వందనాలు, నీ హృదయంలోంచి దుఃఖానికి బదులుగా కృతజ్ఞత రాబోతుంది. హల్లెలూయా. Gratitude will come out from your heart from today because of the restoration that God is going to give to you. Hallelujah. అందరూ చెప్పండి, యేసయ్యా నేను సిద్ధమే అనండి. Yes, you need to get ready for mighty restoration. చదువమ్మ, ముగించే 22 వరకు. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. వారి కుమారులు మునుపటి వలె ఉందురు, వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును, వారిని బాధపరచు వారినందరినీ శిక్షించెదను. అంటే ఈ నెల నుంచి నిన్ను ఎవరెవరైతే బాధ పెట్టారో రకరకాల విధాలుగా ఈ రోజు నుంచి వాడికి పనిష్మెంట్ మొదలు. హల్లెలూయా. అది తట్టుకోలేక